నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదంటే నాకు తీపిచ్చుకోవడం ఇష్టం లేదు. అది కాదు చెప్తున్నా, నాటకాలు చేస్తున్నావా? పేరెంట్స్ తో కూడా నేను ఇట్లా కొట్టిపించుకోలేదు ఈ రోజు. అవునా? నీ ఫ్యామిలీని పిలిచి నిన్ను పిలిచి కుక్కను రోజాడు కొట్టి హాస్పిటల్ పడ్డంత నువ్వు అంత మొగోడు అయినప్పుడు నా మీద చేయి చేసుకున్న మొగోడుకి నీ ఏజ్ తగ్గట్టు మాట్లాడు. నీకు ఇంత చూసినాక కూడా నీకు సిగ్గు వచ్చి రావాలని అనిపిస్తలేదా ప్రసాద్? నేను ఇంకా కూడా వెయిట్ చేస్తున్నా ఎప్పుడు వస్తావు ఏంది అని. ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని. అర్థమవుతుందా రాధిక నీకు? నాకు అర్థమవుతుంది కాబట్టి అర్థమయ్యే మాట్లాడుతున్నా. నేను ఏం అర్థమవుతుంది చెప్పు నీకు? ఏం అర్థమవుతుంది నీకు? మరి ఏం చేసుకుంటావు? పిల్లలంటావా? ప్రసాద్ వచ్చిన తర్వాత నేను ఏం చేసుకోవాలి? వాడు దొరకకపోతే ఏం చేస్తావు? ఎందుకు దొరకడు? దొరుకుతుందని చెప్పి ఎందుకు తీసుకొచ్చినావు? మరి ఏంది నువ్వు దొరికిపిస్తానే కదా తీసుకొచ్చినావు. నెలకో 10 రోజులకో 5 రోజులకో నేను పట్టుకొస్తా. పట్టుకొచ్చేదాకా మీరు ఏం చేస్తారు? ఇంత మంది ఉన్నారు, ఒక్కరు పోయి మాట్లాడలేరా? ఏది నువ్వు వండుకొని సుఖ పడుతుంటే మేమేమో పట్టుకొచ్చి మీకు అప్పచెప్పాలా? మరి ఎట్లా మాట్లాడాలి? ఇప్పుడు నువ్వు హాస్పిటల్ వస్తావు రావా? ఎందుకు రావు? మీ ఫ్యామిలీకి ఫోన్ చేసి పిలుస్తామా? నువ్వు ఎవరికైనా చెప్పుకో, నువ్వు ఎవరికైనా చెప్పుకో. ఆల్రెడీ వీడియోలు చూసిర్రు, ఫోన్లు వస్తున్నాయి. అయినా ఎవరిని ఆన్సర్ చేస్తలేను నేను. అవసరం లేదు, నేను చేసుకోను. రాధిక చెప్తున్నా, బీపీ రేజ్ చేయకు. నువ్వు చెప్తున్నా ఇంత నేను చేసుకోను మామా. నాది నేనెందుకు చేసుకుంటా? ఇప్పుడు ప్రసాగాడు నిన్ను అసలు నీకు దొరకడు. ప్రసాగాడు ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు ప్రసాద్ దొరకకపోతే నువ్వేం చేస్తావు చెప్పి నాకు సమాధానం చెప్పి నేను వెళ్ళిపోతా. మనసుకి మమత కొత్తది, దొరకక దొరికింది గనక చేయి. ప్రసాద్ దొరకకపోతే నువ్వేం చేస్తావు నాకు చెప్పు. అప్పుడు ఏం చేయాలో అది చేస్తా. ఇప్పుడు నా మనసుకి ఏమనిపిస్తా, దొరకడు అని తెలిసిన రోజు ఏం చేయాలనిపిస్తా. ఇంకా నీకు ఒక 1 month 2 months అయితే నీకు ఎవడు ఏం చేయడు. ఎవరు నువ్వు గిట్ట ఏం చేసుకోలేవు. అప్పుడు వాడు వచ్చి చేస్తాడు నాకు ఏం చేయాలో. ఎవడు ఆడొచ్చి పోతాడు? ఇప్పుడు ఎందుకు ఎంకపోతాడు ఆడు? ఏం ఎంకపోడు. మరి ఇప్పుడు ఎందుకు ఎంకపోయిండు? వాడికి ఏ ప్రాబ్లం ఉందో కాబట్టి వెళ్ళిపోయిండు. అవునా? నోరు ఎక్కువ లేపుతున్నావు. లేవు, ఫస్ట్ లేవు. ఫస్ట్ లేవు రాధిక, ఫస్ట్ లేవు రాధిక. నా పర్మిషన్ లేని ఎవరు నా దగ్గరికి రావాలి అవసరం లేదు. నీ పర్మిషన్ తో ఎవరికి సంబంధం లేదు. తీసుకొచ్చి నువ్వు ఇట్లా టార్చర్ చేయొద్దు మామ, చెప్తున్నా నేను. ఏం టార్చర్ చేసినా నిన్ను? నేను చేసుకోనని చెప్తున్నా నేను. ఎందుకు చేసుకోవు? ఎందుకు చేసుకోవు? ఎందుకు చేసుకోవు? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదంటే నాకు తీపిచ్చుకోవడం ఇష్టం లేదు. ఎవరి మీద వస్తుంది అది? ఎవరు నా ప్లేస్ లో ఉంటావు? ప్రసాద్ మీద వస్తావు కానీ వంతానికి వచ్చినందుకు అయింది అది. ఎవరి ఫ్లాట్ ఉన్నావు నువ్వు? మామ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు నాతోని? మరి ఎవరితో మాట్లాడాలి? వాడు వచ్చిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడు. వాడు వస్తాడో రాడో నాకు నమ్మకం లేదు. వాడు పెద్ద అదే చెప్తున్నా. వాడు వచ్చినాక కూర్చోబెట్టి మాట్లాడదాం. ఫస్ట్ హాస్పిటల్ మాట్లాడదాం. అప్పుడు మాట్లాడిన తర్వాత హాస్పిటల్కి వస్తా. వద్దు ఇప్పుడు అన్నాడు. లేవు రాధిక. రాధిక కోపం తెంపాను. లేవు అని చెప్పి నన్ను నాటకాలు చేస్తున్నావా? నా కొడతా చెప్తున్నా. లేవు ఫస్ట్. ప్లీజ్ మామ నేను రాను. లేవు ఫస్ట్. ప్లీజ్ మామ నేను రాను మామ. లేవు అని చెప్పిన. రాను మామ ప్లీజ్ మామ నేను రాను. రాధిక చెప్తున్నా, నాటకాలు చేస్తున్నావా? రాను మామ ప్లీజ్ మామ నీ కాలు పట్టుకుంటా. లేవు ఫస్ట్. లేవు అని చెప్పిన. అది నాకు ఓపిక లేదు చెప్తున్నా. రాను మామ నేను చేయించుకోండి. ప్రసాద్ వస్తేనే నేను చేయించుకుంటా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు కదా ప్రసాద్? నేను వెతుకుతాను. ఎన్ని రోజులైనా సరే నేను వెతికి తీసుకొచ్చుకుంటా. చెకప్ చేపిద్దాం. నేను రానొద్దు. చెకప్ కూడా ఏం వద్దు. వాడు వచ్చినాక చేయించుకుంటాను. వెళ్ళే మార్గం ముళ్ళుంటే ఆ సంగతి గమనించందే తొందరపడి ముందడు. చెకప్ చేపిస్తా. ఓన్లీ హెల్త్ చెకప్ చేపిస్తా. ఏం చెప్పా? బానే ఉంది. నాకు ఏం చేయించుకోను. నువ్వు అట్లా అని చెప్పిపోయి ఏమైనా చేపిస్తావు. చేపియానా? చేపియా అని చెప్పినా. రాను. నేను ఏడికి నాకు ఒక్కరోజు టైం ఇయ్యి. ఒక్కరోజు టైం అంటే ఇది ఒక్కరోజు టైం నేను రేపు చెప్తా ఏందనేది. వద్దు. నాన్న మామ ఏం కాదు. టైంలో నా మీద చేయి నాకు అసలు మాట్లాడడానికి కూడా వస్తలేను. ఇట్లాంటి టైంలో నా మీద చేయి చేసుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. నేను మా పేరెంట్స్ తో కూడా నేను ఇట్లా కొట్టిపించుకోలేదు ఈ రోజు. అవునా?
నీ పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు, నీ పేరెంట్స్ ఇంట్లో ఉన్నప్పుడు వేరేతో సంసారం చేయలేవు కదా. నీ పేరెంట్స్ ఉన్నప్పుడు వచ్చి ప్రసాదంతో నువ్వు వచ్చి సంసారం చేయలేవు కదా. ఎట్లా చేయించుకో నేను చూస్తా, ఎట్లా చేయించుకో నేను చూస్తా. కొట్టిన చేంజ్ చేసుకున్నావు అనమాట మాట్లాడుతున్నావు. మరి నీ పేరెంట్స్ ఉన్నప్పుడు నన్ను ఎవరు చేంజ్ చేసుకున్నట్టు, నీ పేరెంట్స్ కూడా చేసేయండి. మరి ఇదే పని పోయి నీ పేరెంట్స్ కావాలని అనుకోనైనా జరగకుండా అనుకోకుండానే కదా అయ్యింది. ఏది అనుకోకుండా అయింది? మరి నాకు ఒక రోజు టైం అని నేను ఆలోచించుకొని చెప్తా. ఒక్క రోజు టైం కాదు కదా, ఒక్క సెకండ్ టైం గిట్టి ఓన్ మామ నేను ఈయనే ఉంటా. ఒక్క రోజు టైం 2:27 అవుతుంది. టైము 2:27 అవుతుంది. రేపు నేను 2:27కి దగ్గరికి వస్తా. మధ్యాహ్నం లంచ్ టైం 2:27 అవుతుంది కదా. రేపు మధ్యాహ్నం నేను ఈ టైంకి వస్తా. ఈ టైం కల్లా నువ్వు గిట రాలేవు, కథలు పడి దెంకపోయినా తాళం వేసుకోను మా మామ. బయట నుంచి తాళం వేసుకొని మరి ఎట్లా తింటావు? ఏం తింటావు? తింటా ఫుడ్ టైంకి. నేనే ఫుడ్ ఇచ్చేసి తర్వాత తాళం వేసుకోమల్లి. కావాలంటే నేను ఏడికి పోను. ఒకవేళ రేపు ప్రసాద్ వచ్చినా రాకున్నా నువ్వు రేపు నేను చెప్పిన మాట తింటావు. మళ్ళీ కథలు పడవు, దెంక ఓటు చేయవు. ఒకవేళ దెంకపోతే ఏం పోను మామ. అందుకే తాళం వేసుకొని పో అంటున్నా కదా. ఫుడ్ గినంగా సిగ్గు అనిపిస్తలేదా? అది కానీ నువ్వు ఇంత మొండిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు నాకు. నువ్వు ఇంత మొండిగా అంటే ఎట్లా మామ? నేను ఎట్లా చెప్పించుకోవాలి అట్లా? నీకు ఏం సిగ్గు అనిపిస్తలేదా? ఎట్లా మామ? నీకు అర్థం అవుతుందా? ఏంటెట్లా అంటే నువ్వు అంత మొగోడు అయినప్పుడు నా మీద చేయి చేసుకున్న మొగోడు గిగోడు నీ ఏజ్ తగ్గట్టు మాట్లాడు. నీ ఏజ్ తగ్గట్టు మాట్లాడు. అంటే నా ఏజ్ కి తగ్గట్టు ఇప్పుడు అబోషన్ చెప్పిస్తానడం మరి నాకు 18+ ఉన్నాయి. ఉంటే 18 దాటానే కడుపులు చేసుకోవచ్చా? 21 years ఉన్నాయి. సరే ఇప్పుడు తప్ప అయిందని అంటావు. ఇప్పుడు ఇద్దరు కలిసినాయి. సరే నా ఒక్క సైడ్ కాదు మన ఒక్క సైడ్ కాదు, ఇద్దరు కలిస్తేనే తప్ప అయింది. ఇప్పుడు వాడు వెళ్ళిపోయిండు, వాడిని తీసుకొని వచ్చి మరి మాట్లాడిపోయి నువ్వు అంతగానో దెంకపోయిన పట్టుకరమ్మంటావు. సిగ్గులేదా నీకు? గలంతో పెళ్లి చేసుకుంటావు. మా ఫ్యామిలీ ఎవరు ఉండింటే మాత్రము మరి కొడతారేమో. సరే సంపరైతే సంపరు కదా. ఈ అయినా పాపానికి తీశారు కదా, పెళ్లి చేశారు కదా. అదే పని నువ్వు చేయి మరి. ఎవరిని అని తీసుకొచ్చి పెళ్లి చేయాలా? గల దెంకపోయిన చేసుకుంటా అంటున్నావు. సిగ్గులేదా? ఇప్పుడు రేపు పొద్దున నేను తీసుకొచ్చి పెళ్లి చేస్తాము, మళ్ళీ ఉంటానికి గ్యారంటీ ఏముంది? లేడని గ్యారంటీ. మరి ఇప్పుడు ఎందుకు లేడు? మరి అదే మా సిచ్యువేషన్ తెలియదు కదా, కూర్చోబెట్టి మాట్లాడిపిస్తే కదా తెలిసేది. ఎట్లా తీసుకోమని రైట్స్ నీకు ఎట్లుంటాయి? వాడు వచ్చి నువ్వు చంపినా భరిస్తావు, నిన్ను వదిలేసిన భరిస్తావు, అన్నిటికి భరిస్తావు. కానీ తీపించుకోవాలి. నీ గురుతులన్నీ చెరపమన్నా హృదయము చెరప. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడుతున్నావు రాధిక. అవునా? నరికేస్తుండే, చంపేస్తుండే. నీ ఫ్యామిలీ కోసము తెలుసు కాబట్టి చెప్తున్నా. నీ ఫ్యామిలీ కోసము తెలుసు కాబట్టి చెప్తున్నా. చంపేస్తుండే. నీలాంటి దానికి అన్నందుకు వాళ్ళు ఊరేసుకొని వస్తుండే. ఎందుకు చావరు? ఎవరు నిన్ను కాపాడుకున్నా? అవును, చంపేయలేను. ఇంకా నయం చంపేయలేను. ఒకసారి ఆమె మొన్నదాకా లొల్లి పెట్టుకొని పోయింది చూడు. ఆమెకు ఫోన్ చేయి. ఎట్లా కొడతాను అడుగు. ఫోన్ చేసి శ్రీతను పిలిచాడు. ఎట్లా కొట్టినో తెలుస్తుంది. ఇంకా ఏ రోజు ఇట్లా ప్రెగ్నెంట్ చాలేదు. చిన్న తప్పులు చేస్తే ఎట్లా చెంపలు వాళ్ళకి ఇంకా నీ మీద మళ్ళీ ఆలోచించు. ఇంత పెద్ద తప్పు చేసి. అవునా? నోరు చాలా లేపుతున్నావు. నోరు చాలా లేపుతున్నావు. నువ్వు ఏదైనా సరే రేపు వచ్చి నాతో మాట్లాడు. నేను ఇప్పుడు ఏం మాట్లాడను. నువ్వు ఇదంతా చూపించే నీ పనితనం ఏందో వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి నాతో మాట్లాడిపించి అప్పుడు చూపి, అప్పుడు నమ్ముతా నేను. నువ్వెంత ఇదో రా అయ్యా, మంచి పని చేసిపోయినావు. కడుపు చేసి ఇంకోయినావు కదా. రా మేము పెళ్లి చేసుకున్నాను పట్టుకురావాలి ఆయన. నేను అట్లా ఎందుకు పట్టుకొస్తాను? మరి ఇంకేమన్నా ఇంత ఉందా అని తీసుకుంటారా? ఇప్పుడు తీసుకొచ్చాను మాట్లాడుతున్నావు కదా, తీసుకొచ్చి ఇట్లా కూర్చోబెట్టాలి అట్లా కూర్చోబెట్టాలని. వాళ్ళకి కడుపు తీసి నీతో ఎట్లయితే అది కూడా నీతో కాదు కదా. ఎందుకు చూపిస్తా? తీసుకొచ్చి కూర్చోబెట్టి చూపి నాకు. చాలా చెప్తున్నావు నోరు. రేపు అన్నావు కదా, రేపటిదాకా టైం అని. రేపటిదాకా టైం ఇస్తున్నా. రేపు గిట నువ్వు నేను చెప్పిన మాట వినలేవనుకో, నీ ఫ్యామిలీని నిన్ను పిలిచి కుక్కను కొంచెం కొట్టి హాస్పిటల్ పడ్డెంత. అర్థమైందా? రేపు చూస్తావు కదా. 24 గంటలు వెయిట్ చేయి. 24 గంటలు వెయిట్ చేయి. 24 గంటలు వెయిట్ చేయి. చూద్దాం. ఇక్కడికి అడుగు బయట పెట్టి చూడు, అప్పుడు చెప్తాను నీ పని. ఎట్లా దొరికింది.
అసలు ఏమైతుంది, అసలు ఎవరు వచ్చి ఎందుకు నన్ను కొడుతురు, నా అబోషన్ చేపించడానికి అసలు ఆయనకేం అవసరం ఉంది, అసలు నువ్వు ఇదంతా చూస్తున్నావా, ఇంత తల్లినైనా నన్ను ఇట్లా కొడుతురు ఎవరెవరో, నీకు ఇంత చూసినాక కూడా నీకు సిగ్గు వచ్చి రావాలని అనిపిస్తలేదా ప్రసాద్? నేను ఇంకా కూడా వెయిట్ చేస్తున్నా ఎప్పుడు వస్తావు ఏంది అని. ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని. కొందరేమో అసలుకే రాడు, కొందరేమో మోసం చేసిరంటారు. అసలు ఏది నిజం ఏది అబద్ధం అసలు నమ్మాలా వద్దా అని కూడా అర్థం అవుతలేదు. అసలు నేను ఏం చేయాలన్నది నాకు ఒక్క రోజు టైం తీసుకొని నేను రేపటి వరకు ఏదో ఒక డెసిషన్ చెప్పాలా. ఇంతలోపు నువ్వు ఏడున్నాను, ప్లీజ్ నువ్వు నా కోసమైనా రా, ప్లీజ్ నీ కాలైనా పట్టుకుంటా, నువ్వేం చెప్తా అది చేస్తా, కానీ వచ్చి నా దగ్గర ఉండు చాలు, నా సైడ్ కొంచెమైనా వచ్చి మాట్లాడు. అసలు తట్టుకోలేకపోతుంది ఇవన్నీ. ఆయన ఏమన్నా నా సొంత తండ్రి అయినా సరే నాకు మామ వచ్చినప్పటి నుంచి చూసుకుంటేమో కొట్టిండంటే పడతానేమో, కానీ ఈ టైంలో కొట్టడం అనేది నా సొంత తండ్రి సొంత మామ అన్నప్పుడు ఎట్లా చూసుకోవాలా? ఒకవేళ నా సొంత తండ్రి ఉండింటే ఏం చేస్తుండే, ఈ టైంలో కడుపు తీసుకోవాలనుకుంటే నాకు పెళ్ళి చేస్తుండే. కానీ అసలు ఆయన ఎవ్వరు నన్ను కొట్టను ఇంకే, అసలు ఏం అర్థమైతలేదు ఆయన ఎందుకు నన్ను కొడుతుండో అని నేను తిప్పించుకోవడానికి. ప్లీజ్ ప్రసాద్ నాతో అయితలేదు, ఇంకా నేను మాట్లాడలేకపోతున్నా.